హలో, నేను మీ సిఎస్ రావు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి త్వరలోనే. ఆ సమావేశాల సందర్భంగా శాసన మండలికి కూడా సమావేశం జరుగుతుంది. ఉభయ సభలు సమావేశం జరుగుతాయి, అసెంబ్లీ అలాగే మండలి. అయితే మండలిలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది. మండలిలో బిల్లులన్నింటినీ ఆపివేయాలి అనేటువంటి సంకేతం తాజాగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ఒక దిశానిర్దేశం. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అమరావతికి సంబంధించినటువంటి పనులు, దాంతోపాటు కీలకమైనటువంటి బిల్లులు అనేకం చేపట్టాలని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. పోలవరానికి సంబంధించినటువంటి విచారణ కానీ, మద్య నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని తయారు చేసి ఆయనే అమ్మడం, వీటన్నిటి మీద కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత మరి విచారణకు ఆదేశిస్తారు. ల్యాండు, శాండు, తర్వాత లిక్కరు, వీటన్నిటి మీద అనేది వినిపిస్తుంది. సో ఈ బిల్లులు పాస్ కావాలంటే, ఈ తీర్మానాలు అమలు కావాలంటే మండలిలో కూడా అనుమతించాల్సి ఉంటుంది. కానీ మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లులు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మండలి చైర్మన్గా ఉన్నటువంటి షరీఫ్ అప్పట్లో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం ద్వారా అది మెలికబడింది. ఆ తర్వాత కోర్టులకు వెళ్ళింది. చివరికి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు అసెంబ్లీలో కూడా. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మండలిని అసలు కంటిన్యూ చేయాలా, రద్దు చేయాలా అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ. వాస్తవంగా మండలిని రద్దు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మండలి అనేది ఒక పెద్ద భారం అనేటువంటి అభిప్రాయం ఉంది. గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవన్నీ కనుక మండలి యొక్క చరిత్ర తీసుకుంటే రద్దు చేయటం, మళ్ళా మండలిని పెట్టడం, మళ్ళా రద్దు చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మండలి అనేది ఒక అడ్డు కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా మండలిలో మొత్తం అడ్డుకోవాలి తెలుగుదేశం పార్టీని అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంది. పైగా కీలకమైనటువంటి బిల్లులు తొలి సమావేశాల్లో వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ బిల్లుల్ని పెండింగ్ పెట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. వాస్తవంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి తీర్మానం మీద ఏదైనా చిన్న చిన్న మార్పులు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి మాత్రమే మండలి ఉంటుంది తప్పితే టోటల్గా అసెంబ్లీ తీర్మానాన్ని కొట్టేయడానికి, అంటే అది చల్లదు అని చెప్పడానికి మండలికి అధికారం లేదు. కాకపోతే మళ్ళీ బిల్లుని వెనక్కి పంపించవచ్చు, సవరణలు కోరచ్చు, ఆ అధికారం ఉంది తప్పితే టోటల్గా బిల్లు పాస్ చేసిన తర్వాత ఆ బిల్లు అసలు చల్లదు అని చెప్పేటువంటి అధికారం మండలికి అయితే లేదు. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా చికాకు కలిగించేటువంటి అంశాలు కాబట్టి మండలిని రద్దు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీయే చేస్తున్నట్టు ఇప్పుడు వినిపిస్తుంది. దానికి కారణం, గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కూడా అప్పట్లో మండలిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికే అసెంబ్లీలో బిల్లులు పంపిస్తే మండలిలో చికాకు కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మండలి రద్దు అనేదాన్ని ఆయన ఒక తీర్మానం పెట్టారు. అయితే అది తీర్మానం రూపంలోనే ఉండిపోయింది. అది కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా మళ్ళీ ఆయనే దాన్ని ఉపసంహరించుకున్నారు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సర్కస్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో కూడా హవా, అసెంబ్లీలో మండలిలో 2 చోట్ల హవా కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండలిని రద్దు చేయడం కరెక్టా కాదా అనే దాని మీద మనం చర్చించుకునే ముందు అసలు మండలి చరిత్ర ఏంటి, గతంలో ఈ మండలి అనేదాన్ని రద్దు చేసినటువంటి సందర్భాలు ఏందనేది చూసుకుందాం. వాస్తవంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర ప్రాంతం ఏర్పడింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 56లో తెలంగాణ ప్రాంతంతో కలిసి తెలంగాణ ఆంధ్రాని కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర కాస్త ఆంధ్రప్రదేశ్ అయింది తెలంగాణ కలిసిన తర్వాత.
అప్పటి నుంచి 53 నుంచి అంటే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 1958 వరకు ఒకే సభ ఉండేది పార్లమెంటరీ వ్యవస్థ. 58 వరకు ఒకే సభ నడిచింది. 56 డిసెంబర్ 5న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఏర్పాటు చేయడానికి తొలిసారిగా తీర్మానం చేశారు 1956 డిసెంబర్ 5న. సో ఈ వ్యవస్థ మూలంగా 2 సభలు ఏర్పడ్డాయి. అధికారికంగా మనం 1958 జూలై 1న విధాన పరిషత్ ఏర్పడింది. ఇది భారత రాజ్యాంగంలోని 168 అధికరణం కింద ఇది ఏర్పడింది. 1958 జూలై 7న అప్పుడు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ దీన్ని ప్రారంభం చేశారు. సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీని అసలు మళ్ళీ అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి సభల్ని మళ్ళీ ఎప్పుడు రద్దు చేశారు అని అంటే 85లో అంటే ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ మండలిలో ఎన్టీ రామారావుని చికాకు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ప్లస్ అసలు రాష్ట్రానికి ఆర్థిక భారం మండలి అనేటువంటి అభిప్రాయానికి ఆయన వచ్చేసాడు. 1980లో ఈ ఎగువ సభలను రద్దు చేయాలని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా తీర్మానం చేసింది. ఎగువ సభ ఉండకూడదు, మండలి అనేది ఎగువ సభ అంటే అది ఉండకూడదు అని చెప్పి 1980వ దశకంలో అంటే రామారావు 82లో వచ్చారు, 83లో ఎలక్షన్ జరిగింది. ఆ 80వ దశకంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎగువ సభలను రద్దు చేయాలనేటువంటి తీర్మానం చేసింది. అసలు ఇది ప్రజా ప్రాతినిధ్యం లేనిదని రాష్ట్ర బడ్జెట్కు భారం అని చెప్పి చట్టాలని ఆమోదించడంలో కూడా జాప్యం జరుగుతుంది అనేటువంటి కారణాలతోటి అప్పటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు సమయంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మండలిని రద్దు చేసింది. ఆ విధంగా రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపించింది. అయితే కేంద్రం ఏం చేసిందంటే అప్పుడు మండలి సీట్ ప్రవేశపెట్టిన బిల్లు తర్వాత ఆలస్యంగా అంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల. అది ఎప్పుడు ఆమోదించింది? శాసన మండలి రద్దు 1985 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు చేయడం ద్వారా రద్దు చేసింది శాసన మండలిని 85లో. ఇక 2007లో మళ్ళీ దాన్ని రీవోక్ చేశారు మండలిని. 2007 ఎట్లా చేశారు? 1989లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు చెన్నారెడ్డి సీఎం. ఆయన శాసన మండలిని పునరుద్ధరించి ఎవరైతే రాజకీయ నిరుద్యోగులకి పునరావాసం కల్పించేటువంటి దానికి ఇది మళ్ళీ పునరుద్ధరించారు. పునరుద్ధరించాక తీర్మానం చేశారు. 1990 జనవరి 22వ తారీఖున ఈ తీర్మానం పొందింది మళ్ళీ పునరుద్ధరించడానికి. సో 1990 మే 28న రాష్ట్ర విధానసభ తీర్మానం చేసి భారత పార్లమెంటుకు ఎగువ సభలో శాసనమండలి పునరుద్ధరణకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ వాళ్ళు పంపించారు. లోక్సభ రద్దు కావడంతో ఈ బిల్లు ఆగిపోయింది. తర్వాత లోక్సభలు అనేకం వచ్చాయి. 1991 నుంచి 96, 96 నుంచి 98, 98 2004 ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే అప్పట్లో ఉండేటువంటి ఆ అలయన్స్ ప్రభుత్వాలు గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి సీఎం. దాంతో ఆయన ఈ శాసనసభ పునరుద్ధరణకు మళ్ళీ ఇంకోసారి 2004 జూలై 8న పునరుద్ధరణకు మరొక తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. అప్పుడు రాష్ట్రంలో అలాగే దేశంలో యూపీఏ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2004 డిసెంబర్ 16న మళ్ళీ కౌన్సిల్ని లోక్సభలో ప్రవేశపెట్టింది దాని మీద చర్చించడానికి, రీవోక్ చేయడానికి. 2006 డిసెంబర్ 15న లోక్సభ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2007 జనవరి 10న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు. దాంతో 2007 మార్చి 30న మళ్ళీ మండలి ఏర్పాటైంది. రాజశేఖర రెడ్డి దాన్ని వెంటబడి చేయించారు. సో అప్పుడు ఏప్రిల్ 2న ఆ ఏడాది 2007 ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న రామేశ్వర్ ఠాగూర్ చేత ఇది ప్రారంభించబడింది. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2020లో దీన్ని రద్దు చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఎందుకు జరిగిందనంటే ఈ 3 రాజధానులకు సంబంధించి బిల్లు పెట్టినప్పుడు అది సెలెక్ట్ కమిటీకి పంపేయటం ఇవన్నీ జరిగినప్పుడు ఇది చేశారు. సో శాసనసభలో శాసన మండలిని రద్దు చేయాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ హాజరు కాలేదు.
అలాగే జనసేనకు సంబంధించిన సభ్యుడు ఒకళ్ళు ఉంటే అతను కూడా అంగీకారం తెలిపాడు రద్దుకి. దీంతో అది ఆమోదం పొంది ఈ బిల్లు కేంద్రానికి పంపించారు. కానీ కేంద్రం పెండింగ్లో వచ్చింది. మళ్ళీ మనసు మార్చుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి 2021లో ఈ ప్రభుత్వం రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంది. ఇది మండలి యొక్క హిస్టరీ. సో కాబట్టి మండలిని అసలు ఇప్పుడు ఉంచాలా ఉంచకూడదా అనే దాని మీద మనం చూస్తే కనుక ఎన్టీ రామారావు రద్దు చేశారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాన్ని పునరుద్ధరించింది. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు, మళ్ళీ ఆయనకై ఆయన వెనక్కి తగ్గాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, అక్కడ మెజారిటీ లేదు ఎక్కడ మండలిలో అంటే ఎగువ సభలో. కాబట్టి దీన్ని రద్దు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు దీన్ని రద్దు చేస్తారా లేదంటే అలానే కంటిన్యూ చేస్తారా? ఒకవేళ అది కంటిన్యూ చేస్తే కనుక అసెంబ్లీలో అనేకం ఫస్ట్ రాష్ట్రానికి భారం, 2 అసెంబ్లీలో తయారు చేసినటువంటి చట్టాలు అమలు చేయటం కష్టం. అసెంబ్లీ అక్కడ ఎందుకంటే మండలిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దీన్ని రద్దు చేస్తారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలోకి వస్తే కనుక అప్పుడు మెజారిటీ తెలుగుదేశం పార్టీది అవుతుంది మండలిలో కూడా, అది జరుగుతుందా? ఏది జరిగేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.